For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన ఎక్సర్సైజెస్ అండ్ ఆసనాస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆసనాస్ గురించి తెలుసుకునే ముందు మన ఉమెన్ గురించి కొంచెం చెప్పాలి. ఉమెన్ అంటే మన ఆడవాళ్ళు అనేది ఒక అద్భుతం లాంటి వాళ్ళు అనమాట. అంటే మనం ఒక అమేజింగ్ థింగ్ ఈ యూనివర్స్లోనే మనం ఒక అమేజింగ్. ఎందుకంటే లైఫ్లో వచ్చే ఏ సిచ్యువేషన్ని కానీ, ఎలాంటి ఒడిదుడుకుల్ని కానీ, అది బాడీలో వచ్చే చేంజెస్ కానీ, సిచ్యువేషన్లో వచ్చే చేంజెస్ కానీ, ఎమోషనల్గా వచ్చే చేంజెస్ కానీ అన్నీ తీసుకుంటూ నవ్వుతూ మన లైఫ్ని గడిపేస్తూ ఉంటాం. అందరికీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసి పెడుతూ గడిపేస్తూ ఉంటాం. సో అలా మన బాడీలో వచ్చే ఒక చేంజ్ అంటే అది ఏజ్ వల్ల అవ్వచ్చు, లేదా కొన్ని సర్జరీస్ వల్ల, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ వల్ల, ఫీడింగ్ తర్వాత అయ్యే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బ్రెస్ట్ అనేది జారడం. సో ఆ బ్రెస్ట్ని ఎలా టోన్ చేసుకోవాలి, ఆ జారిన బ్రెస్ట్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది ఈరోజు మన ఆసనాస్లో చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం సాగిన బ్రెస్ట్ అంటే సాగి బ్రెస్ట్ గురించి, ఆ మజిల్స్ ఎలా టోన్ చేసుకోవాలనే దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ఇలా వజ్రాసనాలు కూర్చోగలితే కాళ్ళు రెండు ఇలా వజ్రాసనాలు కూర్చొని చేతులు రెండు ఇలా పైకి తీసుకొని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి బాడీని ఒకసారి స్ట్రెచ్ చేసి అంటే స్పైన్ని కొంచెం లిఫ్ట్ చేసి చేతుల్ని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేస్తూ సెంటర్కి తీసుకోవాలి. ఇలా కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు మన చెస్ట్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. సో స్లోగా నెమ్మదిగా మళ్ళీ ఇలా ఇన్హేల్ చేస్తూ వెనక్కి, ఎక్సేల్ చేస్తూ సెంటర్కి ఇలా ఒక 10 to 15 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇలా రిపీట్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ చేతులు వీలైనంత వెనక్కి తీసుకొని స్ట్రెచ్ చేసి పోస్చర్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తున్నంతసేపు బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉంచాలి. సో ఇలా ఇది ఒక 10 to 15 కౌంట్స్ లేదా 20 seconds 30 seconds ఇలా హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ సెంటర్కి తీసుకొచ్చి స్లోగా హ్యాండ్స్ని రిలీజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ని 3 sets కింద 10 to 15 టైమ్ రిపిటేషన్స్లో చేసుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ ఆసన గోముఖాసన హ్యాండ్స్ అంటాము. లెగ్స్ మీరు వీలైతే వజ్రాసనాలు కూర్చోవచ్చు లేదా నార్మల్ క్రాస్ లెగ్ పొజిషన్లో కూడా కూర్చోవచ్చు. దానికి మీరు ఇలా ఒక నాప్కిన్ తీసుకొని ముందుగా మీ రైట్ హ్యాండ్లో నాప్కిన్ పట్టుకుని చేతులు వెనక్కి తీసుకుని కింద కూడా ఇలా నాప్కిన్ని హోల్డ్ చేసి వీలైనంత చేతిని దగ్గర తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా రెండు చేతుల్ని దగ్గర తీసుకుని ఎల్బోస్ రెండు స్ట్రైట్గా ఉంచి చెస్ట్ మజిల్స్ ఓపెన్ అయ్యేలాగా ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా ఒక 10 seconds 20 seconds ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. దాని తర్వాత మెల్లిగా మళ్ళీ నాప్కిన్ని వేరే హ్యాండ్లోకి ఇప్పుడు లెఫ్ట్ పైన రైట్ కింద తీసుకొని షోల్డర్స్ని కొంచెం కొంచెంగా స్ట్రెచ్ చేస్తూ చేతుల్ని ఇలా కొంచెం కొంచెం దగ్గరికి తీసుకుంటూ స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. ఇలా సో దీన్ని కూడా 3 sets కింద చేసుకోవాలి. అంటే 3 times ఇదే ఎక్సర్సైజ్ని రిపిటేషన్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఇలా రెండు ఎల్బోస్ని ఇలా మన షోల్డర్కి ఈక్వల్గా అంటే చెస్ట్కి ఈక్వల్గా ఇలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా చేతుల్ని ఇలా తల వెనక్కి, దెన్ స్లోగా మళ్ళీ చేతుల్ని చెస్ట్ సెంటర్కి ఇలా కిందకి తీసుకోవద్దు ఇక్కడే, ఎందుకంటే మనం టోన్ చేసే మజిల్స్ చెస్ట్ మజిల్స్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి, దెన్ స్లోగా కిందకి. ఇలా ఈ స్ట్రెచ్ని 10 to 15 రిపిటేషన్స్లో సేమ్ 3 to 5 sets కూడా చేసుకోవచ్చు. సో లాస్ట్ కౌంట్ ఏంటంటే ఇలా వెనక్కి తీసుకొని ఎల్బోస్ హోల్డ్ చేసి చెస్ట్ మజిల్స్ లిఫ్ట్ చేసి స్పైన్ స్ట్రెచ్ చేసి పోస్చర్ని హోల్డ్ చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎక్కడైతే స్ట్రెచ్ వస్తుందో ఆ స్ట్రెచ్ని గమనిస్తూ పోస్చర్ అనేది హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేసి రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సేమ్ ఇలాగే వజ్రాసనాలు కూర్చోవచ్చు లేదా నార్మల్ క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చొని చేతులు ఇలా వెనక్కి తీసుకోవాలి. చేతులు ఇలా వెనక్కి తీసుకుంటున్నప్పుడు షోల్డర్ని కొంచెం రొటేట్ చేసి చెస్ట్ని కొద్దిగా ముందుకు పుష్ చేసి హ్యాండ్స్ ఇలా వెనక్కి తీసుకొని ఫింగర్స్ లాక్ చేసి స్లోగా మన హ్యాండ్ని వీలైనంత పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. ఇలా స్ట్రెచెస్. ఓకే, 10 to 15 ఇలా స్ట్రెచెస్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ వీలైనంత పైకి తీసుకెళ్ళి మీరు ఇలా ముందుకు వంగకుండా స్ట్రైట్ కూర్చొని హ్యాండ్స్ మాత్రం పైకి పుష్ చేస్తూ ఇలా హోల్డ్ చేయాలి.
దెన్ స్లోగా రిలీజ్. అలాగే మళ్ళీ సెకండ్ రౌండ్, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ అనేది హోల్డ్ చేయాలి ఇలా. సో ఈ చూపించిన ఎక్సర్సైజెస్ అన్నీ మనం రోజులో 2 సార్లు వీలైతే 3 సార్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ కింద ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజు చేసాము వదిలేసామని కాకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయాలి. మెయిన్ థింగ్ ఎక్సర్సైజ్తో పాటు ప్రాపర్ స్లీప్, డైట్, అంటే మన డే రొటీన్, లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. అండ్ అకార్డింగ్ మన ఫుడ్ ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి.